పరిస్థితులు ఉన్నాయి. చెప్తాను వినాలి. ఏమిటది? మొట్టమొదటిగా ఆవులకు గడ్డి వేస్తే దయచేసి వినాలి. ఎవరిని ఎక్కువగా మీరు పల్లెలో చేస్తారు, ఆవుని కాపాడుతుంటారు, గోమాతను రక్షిస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఆవుకు గడ్డి వేయగలిగితే గృహ పీడలు తగ్గుతాయి. ఒకటి. రెండవది, పక్షులకు దానా వేస్తే ఏ జామ పండు, రేగు పండు, లేకపోతే మన దగ్గర ఉండేది ఒకటి, పక్షులకు దానా వేస్తే మన చెట్ల మీద వాళ్ళే పక్షులకు వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇక 3, దయచేసి కుక్కలకు అన్నం పెట్టగలిగితే కుక్కలకు మనం శత్రువులను మనకి చాలా వరకు తగ్గిపోతాం. ఇది యథార్థము, సత్యం. మహానుభావులు రామకృష్ణ పరమహంస వివేకానందులు చెప్పినటువంటి సూక్తులు ఇవన్నీ కూడా మనం కుక్కలకు అన్నం నిర్మించగలిగితే శత్రు భయం తగ్గుతుంది, శత్రువులు తగ్గిపోతారు కూడా. ఇక చీమలకు ఆహారం వేయగలిగితే, అంత చక్కెర అలా వేయగలిగితే చీమలకు, నల్ల చీమలకు వాటి వల్ల రుణ బాధలు తగ్గుతాయి, అప్పుల బాధలు, రుణ బాధలు తగ్గుతాయి. చివరిగా చేపలకు గోధుమ పిండి ఉండలు చేసి కనుక వేయగలిగితే దానివల్ల మనం నష్టపోయినటువంటి కీర్తి ప్రతిష్టలు మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి సూక్తులు. ఇవన్నీ మళ్ళీ ఆవుకు గడ్డి వేసినందువల్ల గృహ పీడ తగ్గుతుంది, పశువులకు దానా వేసినందువల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది, కుక్కలకు అన్నం పెట్టినందువల్ల శత్రువులు తగ్గిపోతారు, చీమలకు ఆహారం వేసినందువల్ల రుణ బాధలు తగ్గుతాయి, అప్పుల బాధలు. 5, చేపలకు గోధుమ పిండి చిన్న ఉండలు చేసి వేసినందువల్ల వాటి వల్ల మనం నష్టపోయినటువంటి కీర్తి ప్రతిష్టలు మనందరూ కూడా నిన్నగా ఇది వస్తూ ఉంటాయి. అయ్యో నా కీర్తి పోయింది, నేను ఇదైపోయాను, మళ్ళీ తిరిగి వస్తుంది కాదు. ఈ 5 కూడా మానవుడు పిల్లవాడు లేచే పడుకునేలాగా చేయవలసిన నిత్య కృత్యము. ఇది ముఖ్యంగా ఆచరించవలసినటువంటి పద్ధతులు. అందువల్ల ఆ విధంగా స్వామివారిని ధ్యానం చేసుకుంటూ భక్తి ప్రపత్తులతో వెళుతూ ఆ కొండ పర్వతాల మధ్యలో అడవుల దక్షిణ మొదలుపెడుతూ ఎందుకలా అరుస్తున్నాడు భీముడు అంటే, దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా సర్పాలు కానీ, పులులు కానీ, వేళ్ళు కానీ, తర్వాత సింహాలు ఇలాంటివన్నీ ఉంటాయేమో, నా అరుపులకు అవి ప్రక్కకు వెళ్ళిపోతాయి అనే భ్రమ ఒకటైతే, ఎవరైనా అడవిలో ఉన్నటువంటి నివాసులు నాకు దారి చూపించకపోతారా అని ఒక అభిప్రాయం. అందువల్ల అలాగేస్తున్నాడు ఆయన కేవలం ఆ పర్వతాలకు తాకి మళ్ళీ వస్తుంది ఆయన కేక, ఆ పర్వతానికి తాకి మళ్ళీ ఆయన కేక వస్తుంది, ఆయన వేసిన కేక అలా వస్తుందండి. ఎటువంటి ఈ కేక ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఈ కేకలు ఎవరు తప్పని కేక ఆలోచనలో పడ్డారు. ఒక్కసారి ఆయన ఆ కన్నులు మూసుకొని భృకుటి ముడిచి, అంటే ఈ 2 నోకాటి మధ్యలో భృకుటి అంటారండి. ఇదే 3వ నేత్రం ఉండేది. అదే దివ్య దృష్టిలో కన్నులు మూసుకొని చూడగలిగితే తెలుస్తుంది. ఒకసారి కన్నులు మూసుకు చూశారు ఆంజనేయ స్వామి. ఓహో, నా సోదరుడు వస్తున్నాడా, నా తమ్ముడు శ్రీకృష్ణుడు గర్వంతో వస్తున్నాడు, గర్వపడుతూ వస్తున్నాడు, వీడి గర్వం మనం అనగాలి, గర్వం పనికి రాదు ఇళ్ళవేళలా కూడా. అర్జునుడు గొప్పవాడు, పాండవులలో ఒకడు, పాండురాజు ధనుడు, ఆ వాయుదేవుని అంతచేత నిర్మించినటువంటి వాడు నా సోదరుడు. అలాంటప్పుడు వారికి గర్వం ఏంటి? తప్పు. ఆ గర్వం సంబంధించేటట్లు నేను చేస్తాను అని ముసలి కోటిగా మారిపోయారు స్వామివారు.
దారి కట్టంగా వేసి భీముడు వస్తున్నాడని పసిగట్టారు స్వామి. దృష్టితో చూశారు, వస్తున్నాడు. ఈయన కూర్చొని రామనామ స్మరణలో లీనమైనారు ఆంజనేయ స్వామి.
ఓటమి గమనం అని మాట వినబడింది. కళ్ళు తెరిచి చూశారు స్వామివారు. ఆయన ఏమీ తెలియనట్టే నటించారండి ఆంజనేయ స్వామి. అలా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. నీకే చెప్పేది ఏమిటి త్వరగా అడ్డుగా వేసుకొస్తున్నావు? ఈ వానరాప సంహారం చేయమన్నా భీమసేను. వారం అంటే మనం త్వరగా చాలా మందికి అర్థం కాదు కదా, కోట. ఆ కోటను త్వరగా వెళ్ళాలి అన్నారు భీమసేనుడు. స్వామివారు ఏమేం తెలియనట్లే అలా ఒళ్ళు గీక్కుంటూ నొప్పనిపోతే ఏమిటది? ఏ అహంకారం? నేనెవరో తెలుసుకోలేదు. ఎవరు నాయన? ఎవరు నాకు తెలియదే. ఎక్కడ నుంచి వస్తున్నావు నాయన? నీ పేరు? నన్ను భీమసేనుడు అంటారు. ఓహో, అయితే ఏంటట? ముసలివాణ్ణి అయిపోయాను. ఆ శ్వాస తీసి పక్కన పెట్టుకుని చెప్పలేదు నాయన. నువ్వు గొప్పవాడిని అంటున్నావు కదా. అవును పోతే నేను గొప్పవాడిని. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడును. వాయుదేవుని ప్రజలందించిన వాడు. ఓహో, అవునా? క్షత్రియాన్వయుడ పాండు భీముడని